హైదరాబాదులో ఒక హాస్టల్లో ఒక అమ్మాయి వాళ్ళ స్నేహితులతో కలిసి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు చైత్ర. చైత్ర చాలా బాగా చదువుతుంది. కానీ చైత్రని తన క్లాసులో ఒక అబ్బాయి ఫాలో అవుతూ ఉండేవాడు. అతను చైత్రకి ప్రపోజ్ చేశాడు. మొదట్లో చైత్ర నో చెప్పింది. కానీ ఆ అబ్బాయి పట్టు వదలని విక్రమార్కుడిలా చైత్ర వెంట తిరుగుతూనే ఉన్నాడు. కొన్ని రోజులకు చైత్ర కూడా ఆ అబ్బాయిని ప్రేమించడం మొదలుపెట్టింది. అలా వాళ్ళు చాలా రోజులు ప్రేమించుకున్నారు. ఒకరోజు వాళ్ళిద్దరూ ఏదో ఒక పార్టీకి వెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ చైత్రకి బలవంతంగా డ్రింక్ తాగించారు. అప్పుడు అనుకోకుండా చైత్ర మరియు తన బాయ్ ఫ్రెండ్ దగ్గరవుతారు. తరువాత చైత్ర ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పుడు చైత్ర తన బాయ్ ఫ్రెండ్‌తో జరిగింది మొత్తం చెబుతుంది. అతను నీ ప్రెగ్నెంట్‌కి నాకు ఏ సంబంధం లేదు. నీకు ఎవరితో ప్రెగ్నెంట్ వచ్చిందో నాకు తెలియదు. వెళ్ళి వాళ్ళని అడుగు అని చెప్తాడు. అప్పుడు చైత్ర నేను ఒక ఎదవని ప్రేమించాను అని అనుకుని బాధపడుతూ ఉంటుంది. కొన్ని రోజులకి చైత్ర వాళ్ళ అమ్మ చైత్రని చూసి నువ్వు లావుగా ఉన్నావు, నీ పొట్ట కూడా ముందుకు వచ్చింది, అసలు ఏమైంది అని అడిగింది. అప్పుడు చైత్ర ఏడ్చుకుంటూ జరిగింది మొత్తం చెప్పింది. చైత్ర వాళ్ళ అమ్మ చైత్రను తిట్టి కొట్టి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళింది అబార్షన్ చేయించడానికి. కానీ డాక్టర్ ఇప్పుడు అబార్షన్ చేస్తే చైత్ర ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెప్పాడు. అప్పుడు చైత్ర వాళ్ళ అమ్మ ఇక చేసేది ఏమీ లేక మౌనంగా ఉండిపోయారు. ఇక చైత్ర ఇంట్లోనే ఉంటే ఊర్లో అందరికీ తెలుస్తుందని తనని వేరే వాళ్ళ చుట్టాల ఊరికి పంపించారు. కొన్ని నెలలు గడిచాయి. చైత్ర డెలివరీ టైం రానే వచ్చేసింది. చైత్ర పురిటి నొప్పులతో బాధపడుతుంటే చైత్ర వాళ్ళ చుట్టాలు హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళారు. చైత్ర వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు. చైత్ర పన్నంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. చైత్ర డెలివరీ అయ్యాక స్పృహ వచ్చేసరికి ఆ బిడ్డను చైత్ర వాళ్ళ తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వదిలేసి వచ్చారు. చైత్ర తన బిడ్డ కోసం తల్లడిల్లిపోయింది. నా బిడ్డ నాకు కావాలి అని ఏడుస్తుంది. కానీ చైత్ర వాళ్ళ తల్లిదండ్రులు చైత్రకి తన బిడ్డ ఆచూకీ అయితే చెప్పడం లేదు. వాళ్ళు చైత్రని ఇంటికి తీసుకొని వచ్చారు. చైత్ర ఇంటికి వచ్చాక అన్నం నీళ్లు మానేసింది. బిడ్డ కోసం ఏడుస్తూ ఉంది. కానీ తన తల్లిదండ్రులు మాత్రం బిడ్డ ఆచూకీ చెప్పనే లేదు. రోజు జరిగే కొద్దీ చైత్ర బిడ్డను మరిచిపోయి తన పనుల్లో తను నిమగ్నమైపోయింది. చైత్ర వాళ్ళ తల్లిదండ్రులు చైత్రకు ఒక మంచి సంబంధం తీసుకువచ్చి పెళ్లి చేశారు. చైత్రకి ఒక పాప పుట్టింది. చైత్ర ఆ పాపతో బాగా బిజీ అయిపోయింది. ఒకరోజు తను కారులో రోడ్డు మీద వెళుతుండగా ఒక బాబు అడుక్కుంటూ కనిపించాడు. ఎందుకో తెలియదు గానీ ఆ బాబును చూడగానే చైత్రకి తనకు పుట్టిన బిడ్డ గుర్తుకు వచ్చాడు. అప్పుడు చైత్ర నా బిడ్డ కూడా ఇలా ఎన్ని కష్టాలు పడుతున్నాడో అని ఆలోచనలో పడిపోయింది. కానీ చైత్రకి ఆ బిడ్డ గురించి ఏమీ తెలియదు. ఎలా ఉంటాడో, ఎక్కడ ఉన్నాడో అని. ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంది. ఎలా బిడ్డను కనిపెట్టడం అని. వాళ్ళ తల్లిదండ్రుల్ని అడిగినా వారు చెప్పరు. కాబట్టి తనే ఎలాగోలా కనిపెట్టాలి అని ఆలోచనలో పడిపోయింది చైత్ర. అంతలో తనకి ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ దగ్గరలో ఉన్న అన్ని అనాథాశ్రమాలకు వెళ్ళి తన తల్లిదండ్రుల ఫోటో చూపిస్తూ 7 సంవత్సరాల క్రితం ఏ చిన్న బిడ్డనైనా ఇక్కడ విడిచిపెట్టారా అని అడుగుతూ ఉంది. అన్ని ఆశ్రమాలు తిరిగింది. ఎక్కడా ఆచూకీ కనబడలేదు. చివరికి ఒక ఆశ్రమంలో ఆచూకీ దొరికింది. ఆ ఆశ్రమంలో వాళ్ళు ఆ పిల్లగాడి ఇప్పటి ఫోటో చూపించారు చైత్రకి. అది చూసిన చైత్ర ఆశ్చర్యపోయింది. ఆ బాబు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగింది. ఒక 2 సంవత్సరాల క్రితం పిల్లలు లేని ఒక జంట ఆ బాబుని దత్తత తీసుకున్నారు అని చెప్పారు అక్కడి వాళ్ళు.
కానీ చైత్ర మొన్న కారులో వెడుతుండగా చూసిన ఆ బాబు, ఈ బాబు ఒక్కరే. చైత్రకు ఏమీ అర్థం కాలేదు. దత్తకు తీసుకున్నవారు బాబుని ఎందుకు వదిలేశారు అని ఆలోచిస్తూ ఆ దత్తకు తీసుకున్న వాళ్ళ అడ్రస్ తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ వాళ్ళు ఒక చిన్న పాపతో ఆడుకుంటూ కనిపించారు. చైత్ర వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, మీరు దత్తకు తీసుకున్న బాబు ఎక్కడా అని వాళ్ళని అడిగింది. వాళ్ళకి ఏమి చెప్పాలో తెలియక బాబు తప్పిపోయాడు అని చెప్పారు. చైత్ర నమ్మలేదు. నిజం చెప్పండి అని వాళ్ళని నిలదీసింది. అప్పుడు వాళ్ళు భయపడి జరిగిందంతా చెప్పారు. అసలు ఏమి జరిగిందంటే, వాళ్ళు బాబుని దత్తకు తీసుకున్న 2 నెలల తరువాత తను గర్భం దాల్చింది. కాబట్టి ఇద్దరిని పోషించే శక్తి లేక వాళ్ళు దత్తకు తీసుకున్న ఆ బాబుని బయట వదిలేశాము అని చెప్పారు. అది విన్న చైత్ర చాలా బాధపడిపోయింది. ఆ బాబును వెతుక్కుంటూ రోడ్డు మీదికి వెళ్ళింది. అంతా వెతికింది. ఎక్కడా బాబు కనిపించలేదు. తనకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. వెతికి వెతికి అలసిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళాక కూడా చైత్ర బాబు ఆలోచనలోనే ఉంది. మరుసటి రోజు వెళ్ళి వెతకాలి అనుకుంటూ నిద్రపోయింది. మరునాడు లేచిన వెంటనే చైత్ర బాబు కోసం మళ్ళీ రోడ్డు మీదికి వచ్చింది. వెతుకుతూ వెతుకుతూ ఉండగా బాబు ఒక దగ్గర అడుక్కుంటూ కనిపించాడు. చైత్ర బాబును చూడగానే కన్నీరు మున్నీరైపోయింది. తాను చేసిన ఒక తప్పు వలన బాబు ఈ పరిస్థితుల్లో ఉన్నాడని చాలా బాధపడిపోయింది. కానీ జరిగిన దాన్ని ఎవరూ మార్చలేము అనుకొని ఆ బాబు దగ్గరికి వెళ్ళింది. చైత్ర ఆ బాబుతో, మా ఇంటికి వస్తావా బాబు అని అడిగింది. ఆ బాబు ఎందుకు అని అడిగాడు. అప్పుడు చైత్ర, నేను నిన్ను పెంచుకుంటాను అని చెప్పింది. ఆ బాబు, నేను రాను. మీరు కూడా వాళ్ళలాగా నన్ను మొదట తీసుకొని వెళ్ళి తరువాత వదిలేస్తారు. అందుకే నేను రాను అని అంటాడు. అప్పుడు చైత్ర, నేను అలా చెయ్యను బాబు అని చెప్పి దగ్గరకు తీసుకుంటుంది. ఆ బాబుని గుండెలకు హత్తుకొని ముద్దు పెడుతుంది. తరువాత ఆ బాబును వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తుంది. బాబును ఇంటికి తీసుకుని వెళ్ళాక చైత్ర వాళ్ళ భర్త, ఎవరు ఈ బాబు, ఎందుకు మన ఇంటికి తీసుకువచ్చావు అని అడిగాడు. అప్పుడు చైత్ర, ఆ బాబు రోడ్డు మీద అడుక్కుంటూ కనిపించాడు. చూడగానే చాలా జాలిగా అనిపించింది. అందుకే తీసుకొని వచ్చాను అని చెప్పింది. చైత్ర భర్త సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇద్దరు పిల్లలను చూసుకుంటూ చైత్ర ఆనందంగా జీవితాన్ని సాగిస్తుంది. కానీ తనకి ఎక్కడో ఒక చిన్న బాధ ఉంది. భవిష్యత్తులో ఆ బాబు తన బాబు అని తెలిస్తే తన భర్త ఎలా స్పందిస్తాడు అని. కానీ కొన్ని సంవత్సరాలు గడిచాక చైత్ర భర్తకు నిజం తెలిసింది. అప్పుడు చైత్ర భర్త ఏమి చేశాడు తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత భాగంలో ఏమయ్యుండొచ్చో మీరు అయితే ఊహించి నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.